అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పైడి రాకేష్ రెడ్డి గారు, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు గద్దెదించబోతున్నారు? ప్రజాస్వామ్యయుతంగా అవిశ్వాస తీర్మానం పెడతాం. అందరితో చర్చలు చేస్తున్నాం. మమ్మల్ని అవమానించిన ప్రభుత్వానికి, మమ్మల్ని శాసనసభ్యులుగా గుర్తించిన ప్రభుత్వానికి మేము ప్రతీకారం తీర్చుకోవద్దు. మిమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు? అరే ఇప్పుడు చెప్తున్నా కదా, ఏదో ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు కొల్లాపూర్, మాకు మొత్తం ఏదైతే ఎస్డీపీ అనేది ఒకటి లేకుండా కాంగ్రెస్ ఆయన సొంతంగా కేటాయించుకుంటున్నాడు. మరి మేమెందుకు ఎమ్మెల్యేలు, మేమెందుకు గౌరవించాలా? మేము ఎమ్మెల్యేలమే కానప్పుడు మీ దృష్టిలో మీరు మంత్రులు ఎందుకు అవుతారు, ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారు? ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంది, రాజ్యాంగం మాకు హక్కులు కల్పించింది. అవిశ్వాస తీర్మానం పెడతాం, బరాబర్ గద్దె దించుతాం. బహిరంగంగా చెప్తున్నాం. మేమేమైనా ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటామా, లేకపోతే కాకతీయ హోటలా, అదేంటి కోహినూరు హోటల్లో సమావేశాలు పెట్టాం. బహిరంగంగా అసెంబ్లీ వేదికల మీద పెడతాం, అసెంబ్లీలో పెడతాం అవిశ్వాస తీర్మానం. ఎవరెవరిని కలుపుకుంటారు? ఎంఐఎంతో ఇందాక మేము ఎవరో విలేకరులు ఏమడిగారంటే ప్రతిపక్షాలన్నీ కలుపుకుంటాం, అవిశ్వాసం పెడతాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. అన్ని ఎంఐఎం ఉందా? ఎంఐఎంని ఎంఐఎం కాంగ్రెస్ ఒకటేనండి. ఎంఐఎం కాంగ్రెస్ విడిగా కాదు, అది కాంగ్రెస్ కిందికి వస్తుంది. కాబట్టి అక్బరుద్దీన్ గారికి అవసరమైతే నేను వ్యక్తిగతంగా చెప్తాను, బ్రదర్ మీరు ఆల్రెడీ కాంగ్రెస్ ఇది ఇది ఏమంటారు ప్రజాద్రోహ ప్రభుత్వం, పేద ప్రజలకు వ్యతిరేక ప్రభుత్వము, ఎటువంటి వాగ్దానాలు చేసి ప్రజలకు ఒక్క వాగ్దానం నెరవేర్చని ప్రభుత్వం ఇది. అక్బరుద్దీన్ గారికి తెలియదా? కాబట్టి ఆ పార్టీని భుజాన్ని వేసుకోకండి, మీరు నూటలు ఉండని చెప్తాం. అంటే మీరు మీకు మద్దతు ఇవ్వమని అడగారా? మాకు మద్దతు సరిపోయినంత మద్దతు ఉంది. 10 మంది కోహినూరు రోడ్లలో 8 మందే ఉన్నారు కదా, మీకు సరిపోయినంత. ప్రజాప్రభుత్వం అంటున్నాండి, బీజేపీ ప్రభుత్వం అంటలేను. ప్రజాప్రభుత్వము ఎన్నికలకు వెళ్తారా? ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వము, ప్రజలందరినీ కలుపుకుపోనే ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం కాదంటున్నారా? పార్టీలకు అతీతంగా ప్రభుత్వము. ఇప్పుడు కోహినూరు హోటల్లో మీరే చెప్పారు కదా, కోహినూరు హోటల్లో 10 మంది డిన్నర్ చేశారని. ఇంకెవరో చెప్తున్నారు ఫామ్ హౌస్లో ఇంకొక 12 మంది భోజనాలు చేశారని. 22 మంది, మేము అక్కడ ఒక 30 మంది, 52 మంది, మేము 8 మంది, 60 మంది. ప్రజాప్రభుత్వంలో మరి రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా? హోం మంత్రి అవుతాను. ఏ ప్రభుత్వంలో హోం మంత్రి మాత్రమే, ఇంకా వేరే కింది దద్దు పై దద్దు. ఒక్కటి క్లారిటీ ఇవ్వండి, ఎంఐఎంకు సంబంధించి నిజంగా సంప్రదింపులు జరపాల్సి వస్తే బీజేపీ వెళ్ళి జరుపుతారా, రాకేష్ రెడ్డి వెళ్తాడు? రాకేష్ రెడ్డి వెళ్తాడు. నేనేమంటున్నాను, మాకు సహకరించమని కాదండి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాద్రోహ ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుపుతున్నది. ప్రజలను మోసం చేసి, ద్రోహం చేసి, ఎటువంటి ప్రజలకు చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇప్పటి వరకు మీరు చెప్పండి, 14 నెలల్లో ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి మంత్రులను అడుగుతున్నారు. ఈరోజు మంత్రివర్గ సమావేశం ఉన్నారు కదా, ఇప్పుడే బహిరంగంగా చెప్పానండి. ఒక్క ఇటుక వేసి ఒక ఇల్లు కట్టారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించాలా, ప్రజాప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలా. అసెంబ్లీ జరిగిన తీరు ఎట్లా చూస్తారు? ఒక మాట అసెంబ్లీని అయితే మొత్తం 2 కోట్ల మంది బీసీలను మోసం చేయడం ఇది సుమారు ఇన్ని రోజుల నుంచి ఒక ప్రధాన సమస్య ఏదైతుందో ఆ ప్రధాన సమస్యను పక్కన పెట్టి ఈ 2 కోట్ల మంది బీసీలను ఇబ్బంది పెట్టేందుకు ఒక నిర్ణయం ఇది. కాబట్టి దీన్ని ఖండిస్తున్నాము. ఇది మంచిది కాదు తెలంగాణ. ఇది అసలు అసెంబ్లీ ఒక్క నిమిషం కూడా పెట్టడాన్ని ఖండిస్తూనే, ఒకవేళ అవసరమైతే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అందుకు ఎంఐఎంతో కూడా చర్చలు జరిపి ఆ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.